అంతర్ముఖానికి స్వాగతం. ఈ వారం మనం సినిమా రంగంలో నేను చేసిన తప్పులు పార్ట్ 2. ప్రతి కెరియర్లోనూ ఎత్తులు పల్లాలు ఉంటాయి. పడిపోతూ ఉంటాం, శిఖరం ఎక్కుతూ ఉంటాం, మళ్ళీ పడిపోతూ ఉంటాం. కానీ కొన్ని చేసిన తప్పులు మన ప్రమేయం ఏం లేకుండా కూడా జరిగే తప్పులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది ముఖ్యంగా నేను చేసిన తప్పులు. అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో పైకి వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, గ్రాబ్ ఎవ్రీ ఆపర్చునిటీ. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అశ్విని దత్తు నేను చాలా కాలం నుంచి మంచి మిత్రులు. ఆయన సినిమాలు చాలా చేశాను నేను. జగదేకవీరుడు, అతిలోక సుందరి, ఆఖరి పోరాటం, అశ్వమేధం ఇవన్నీ. ఒకసారి నన్ను ఒక డైరెక్టర్ని నదిరి పంపించాడు. అతని పేరు రామ్ గోపాల్ వర్మ. అప్పుడే కొత్తగా ఎంటర్ అవుతున్నాడు. 4-5 హిట్ ఫిల్మ్స్ చేశాడు. శివ, క్షణక్షణం ఇవన్నీ. అతను వచ్చి కూర్చొని నా ఆఫీస్లో తన స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక వెంకటేశ్వర స్వామి తాలూకు కిరీటం, ఆభరణాలు అన్నీ దొంగలు ఎత్తుకుపోయినప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక చిన్న కుర్రోడు రూపంలో నాగార్జునకు వచ్చి హెల్ప్ చేస్తాడు. ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను వరంతో అన్నాను, ఈ సినిమా ఆడదండి. వెంకటేశ్వర స్వామి చిన్న కుర్రోడుగా ఉండి హెల్ప్ చేస్తున్నప్పుడు అంటే వచ్చేస్తాయి కదా నగలవా. నేను అన్ని మహిమలు ఉన్నవాడు మళ్ళీ నాగార్జున ద్వారా చేయటం ఏంటంటే, వరం అన్నాడు, అలా కాదండి, రావణాసురుని కూడా చంపేయచ్చు దేవుళ్ళు, కానీ రాముని సృష్టించారు. అలాగా ఇలా నాగార్జున హెల్ప్తో ఇది చేశాడు. ఇది నా స్టోరీ. నేను కన్విన్స్ అవ్వాలా. నేను చేయనని చెప్పి దత్తుకు చెప్పాను. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కూడా నాకు తెలిసినంతలో. బట్ ఆ పాయింట్ అతను చెప్పింది కరెక్టే. నేను చేసిన తప్పు ఏంటంటే, స్టోరీ బాగాలేదు నేను చేయను అని చెప్పకూడదు. మరీ ఎక్కువ ఆత్మవిశ్వాసం లేకపోతే ఈ సినిమా చేయకపోతే పర్లేదు అనే స్టేజ్లో నేను కూడా లేనప్పుడు. గ్రాబ్ ఎవ్రీ ఆపర్చునిటీ దట్ కమ్స్ టు యూ. ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే వర్మతో కలిసి ఇంకా 4-5 సినిమాలు చేసి ఉండేవాడిని. ఇంకా మంచి స్టోరీస్ ఏమైనా వచ్చి ఉండేవేమో. ఎలా ఉండేవో మా జీవితాలు రెండు అప్పుడు తెలియదు. కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన తీసుకోవాలి. వర్ధమాన రచయితలకి, కెరియర్లో బాగుపడాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఉత్తమమైన నిర్ణయం. ఒక్కోసారి మనం వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉంటే కొన్నిసార్లు దెబ్బతీయచ్చు కూడా. కోదండరామరెడ్డి నాకు స్టోరీ చెప్పాడు. ఆయన ఏదో ఇంగ్లీష్ పిక్చర్ చూశాడు. అందులో హీరోకి ఒక పిస్టల్ ఇచ్చి, ఇందులో బుల్లెట్స్ లేవు, నువ్వు కాల్చినట్టు నటించు, ఏదో సంథింగ్. వెంటనే దాన్ని స్టోరీగా ప్లాన్ చేసి బాలకృష్ణతో రక్తాభిషేకం అనే సినిమా తీసాం. అందులో ఫస్ట్ సీన్లోనే బుల్లెట్స్ లేకుండా పెట్టి, అంత పెద్ద హీరో కూడా విలన్స్ చెప్పేది నమ్మేసి షూట్ చేస్తారు. అపాయంలో ఇరుక్కుంటాడు. ఇది పెద్ద ఫ్లాప్ అంటే ఆ రోజుల్లో ఏదో గొడవలు జరిగినాయి విజయవాడలో, సరిగ్గా ఆడలేదు. దానికి కారణం విజయవాడలో గొడవలని చెప్పి మేము సాటిస్ఫై అయ్యాం. కానీ అది కాదు కారణం. సినిమా సరిగ్గా రాలేదు. ఎప్పుడన్నా సరే నువ్వు కన్విన్స్ అవ్వకపోతే ఆ పని టేకప్ చేస్తే ఛాన్సెస్ 50-50 ఉంటాయి. దీనికి నేను ముందు చెప్పిన ఎగ్జాంపుల్కి తేడా ఏంటంటే, అక్కడ మ్యాక్రో లెవెల్లో మనం ఆపర్చునిటీ తీసుకోవాలి. మైక్రో లెవెల్లో నువ్వు ఎక్కడైనా సాటిస్ఫై కాకపోతే ట్రై టు కన్విన్స్ ద డైరెక్టర్. ఇదిగో ఇక్కడ ఈ పాయింట్ ఉంది, చిన్న బుల్లెట్స్ లేకపోతే పేల్చడం ఏంటి, అందులో హీరో బాలకృష్ణ లాంటి వాడు చేయటం ఏంటి, ఇలా డిస్కస్ చేసి ఉంటే ఇంకొంచెం మంచి ప్రోడక్ట్ వచ్చి ఉండేది. సో ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని మీరు గ్రహించుంటారనుకుంటాను. దీనికి అతీతంగా ఇంకొకటి కూడా చెప్తాను. ఒక్కోసారి ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక స్టోరీని పట్టుకొచ్చినప్పుడు అది మనకు నచ్చకపోయినా దాన్ని వర్క్ చేస్తూ ఉంటే, నేను చెప్పాను కదా రక్తాభిషేకం ఇంకో రకంగా వర్క్ చేస్తుంటే ఇంకా బాగుండేదని, ఇలాంటి అవకాశం నాకు ఇంకోసారి దొరికింది. ఆ సినిమా పేరు విక్కీ దాదా, నాగార్జునతో. ప్రొడ్యూసర్ ఒకటే చెప్పాడు, నాకు వాల్ పోస్టర్లో నాగార్జున ఒక కుక్కను పట్టుకొని, గొలుసు పట్టుకొని పెద్ద పోస్టర్ వేయాలి, అదొకటే పాయింట్ చెప్పాడు. దీని మీద స్టోరీ వెళ్ళమన్నాడు. స్టోరీ లేదేమీ. ఇంకా అక్కడి నుంచి వర్క్ చేసుకుంటూ వస్తే అది మంచి హిట్ అయింది. సో బిలీవ్ ఇన్ ది డైరెక్టర్. ఒక్కోసారి ఇలా బిలీవ్ చేయకపోతే, అడవి దొంగ అనే సినిమా, ఈ సినిమాకి నేను కూడా కొంచెం పని చేశాను కానీ ఎక్కువ పని చేయలేదు. రాఘవేంద్ర గారు ఒక షార్ట్ చెప్పారు. ఏంటంటే, ఈ అడవి దొంగ టార్జన్ చిరంజీవి రాధను కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి చాక్లెట్లు ఇస్తుంది. ఎలా తీసుకెళ్లాలో తెలియక కనుక బ్రా ఉంటే ఆ బ్రా చేత్తో పట్టుకొని అందులో చాక్లెట్ వేసుకొని తీసుకెళ్తాడు. చాలా మంచి సీన్ ఇది. ఈ సీన్ మీద వర్క్ చేయమన్నాడు. అప్పటికే టార్జన్ చాలా సినిమాలు వచ్చినాయి. ఏం చేయాలి ఇంతకన్నా, ఆ సీన్ బాగానే ఉంది కానీ దాని తర్వాత ఏం చేయాలని చెప్పినాడు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు అక్కడి నుంచి టేకప్ చేసి చాలా అద్భుతంగా చేశారు ఆ సినిమాని. శారద ఒక పద్యం చెప్పేగానే ఇతను బాగా సివిలైజ్డ్ అయిపోయి విలన్స్ మీద ప్రతీకారం తీసుకుంటాడు. తిన్న సరస్వతి శ్లోకంతో హీరో మారిపోయినాడు. ఆ ఐడియా నాకు రాలా. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అక్కడతో వదిలిపెట్టేయకుండా ఇంకొంచెం పనిచేసి ఉంటే బహుశా నాకే వచ్చిండేదేమో ఆలోచన. బట్ ఎనీహౌ, దే ఆర్ ద స్టోరీ రైటర్స్ అండ్ దే హ్యావ్ డన్ వండర్ఫుల్లీ గుడ్ జాబ్. నేను వర్ధమాన రచయితలకి కెరియర్లో బాగుపడదాం అనుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే,
ఒక్కోసారి అవతల వాళ్ళు చెప్పింది కూడా బాగుండొచ్చు. అంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో అవతల వాళ్ళు చెప్పింది బాగుంది అనుకుని చేసి ఫెయిల్ అయ్యాం. ఇందులో అలా కాకుండా నేను ఫెయిల్ అయిన దాన్ని మిగతా వాళ్ళందరూ సక్సెస్ చేశారు. సో నీ కెపాసిటీ ఎంత, నీకు పూర్తిగా ఇష్టం ఉందా ఆ పని మీద, నువ్వు చేయగలవా, ఇంకా కొంచెం ఆలోచిస్తే మంచి ప్రోడక్ట్ వస్తుందా, ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి. అందుకే ఒక మంచి కొటేషన్ ఏంటంటే, ఆల్వేస్ లిజన్ టు ద సజెషన్స్ బట్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. సలహాలు తీసుకో, నిర్ణయం నీది. ఎప్పుడైనా సరే కెరియర్లో పైకి రావాలంటే నీ ఆనందం, నీ కెపాసిటీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేస్తే సక్సెస్ ఈజ్ యువర్స్. దాదాపు నేను ఒక 15 మంది దర్శకులతో పనిచేసి ఉంటాను. 2-3 మాత్రం చాలా క్లోజ్గా పనిచేశాను, రాఘవేంద్రరావు అండ్ కోదండరామరెడ్డి. ఒక డైరెక్టర్ తమిళనాడు నుంచి వచ్చాడు, స్టోరీ చెప్పాడు, నాకు అసలు ఏమీ అర్థం కాల. అయినా ఏదో అటు ఇటు పెట్టి చేశాము. యాక్చువల్గా ఆ డైరెక్టర్ నేను సిట్టింగ్స్లో 2 సార్లు కూర్చున్నాం. అతను చెప్పింది నాకు అర్థం కాల, కానీ ప్రోడక్ట్ చూస్తే అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా పేరు ఆజాద్. సమ్ తమిళ్ డైరెక్టర్ పాపం యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. కాబట్టి డైరెక్టర్తో పాటు నువ్వు అతని అడుగుల్లో అడుగు వేసుకుంటూ గమ్యం వైపు వెళ్ళాలి తప్ప నీ దారి ఇటు, ఆ అబ్బాయి దారి, లేకపోతే డైరెక్టర్ దారి ఇటు ఉన్నప్పుడు అది ఎప్పుడు పొసగదండి. సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ డైరెక్టర్స్ మైండ్. ఇలాగే శేఖర్ కమ్ములతో కలిసి అనామిక అనే ఒక సినిమా తీసాం. శేఖర్ కమ్ముల ఫ్యామిలీ పిక్చర్స్, గోదావరి, కుదిరితే కప్పు కాఫీయా సంథింగ్ అలాంటి సినిమాలు ఏవో చేశాడు. అనామిక టోటలీ డిఫరెంట్. అదేదో హిందీ సినిమా కహానీలో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉండి నటించి విలన్ని పట్టుకుంటుంది. కమ్ములు ఏమన్నాడంటే అసలు ప్రెగ్నెంట్గా ఉండకూడదు ఈ అమ్మాయి, దీని మీదే బేస్ చేసుకుని స్టోరీ ఆలోచించన్నాడు. చాలా కష్టమైన పని ఇది. చేస్తున్న కొద్దీ అది ఆడదు, ఎందుకంటే దాంట్లో ఫ్యాక్టర్ జాలి. ఆ జాలి ఎప్పుడైతే ఈ సినిమాలో లేదు, నయనతార వేసింది, ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఒక్కోసారి డైరెక్టర్ ఒక విషయం మీద పట్టుదలగా ఉన్నప్పుడు అతన్ని కన్విన్స్ చేసుకుంటూ మనం కన్విన్స్ అవుతూ వర్క్ చేయాలి తప్ప నేను చేయను, నేను చేయలేను, ఇది బాగాలేదు అనే దాని గురించి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సినిమా డైరెక్టర్ పేరు వద్దు, సినిమా పేరు వద్దు, సగం తీసేసరికి అర్థమైపోయింది సినిమాగా బాగా ఆడదని చెప్పేసి. పెద్ద హీరో, చాలా పెద్ద హీరో. నేను పొరపాటున ఏం చేశానంటే ఆ డైరెక్టర్కి ఎందుకు తీస్తున్నాం సార్ ఈ సినిమా, ఆడదు, ప్రొడ్యూసర్ కోట్లు నష్టం వస్తుందని చెప్పారు. అది ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందంటే ఆ తర్వాత ఎప్పుడు డైరెక్టర్ మళ్ళీ తన సినిమాల్లో నన్ను పెట్టుకోలేదు. సో ఎప్పుడు నోరు జారద్దు, నీ అభిప్రాయం బయటికి చెప్పద్దు. ఎప్పుడైనా సరే మనం గదిలో కూర్చొని అలా పని చేసుకుంటూ ఉంటే బయట చప్పుడైన పడుతుంది. దట్ ఈస్ ది నాకింగ్ ఆఫ్ ది డోర్ బై సక్సెస్. పని చేసుకుంటూనే ఉండాలి. ఒకసారి ఫెయిల్ అయితే సరే, సక్సెస్ మాత్రం ఎట్లా వస్తుందంటే పని చేస్తూనే ఉంటేనే వస్తుంది. ఒక సినిమా అప్పుడు చిరంజీవితో కలిసి చాలా సినిమాలు, నేను కోదండరామరెడ్డి చిరంజీవి కాంబినేషన్లో చాలా సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చిన తర్వాత మెడ్రాస్లో ఒక సినిమా వర్క్ చేసాం. ఆ సినిమా లాస్ట్ ముహూర్తం రోజు ఇంకో వారం రోజుల్లో ఉందనగా హైదరాబాద్ వచ్చేసాను. నాకు పిలుపు రాలేదు. తర్వాత పేపర్లో అదే కాంబినేషన్ చిరంజీవి కోదండరామరెడ్డితో అదే ప్రొడ్యూసరు ఇంకో సినిమా తీస్తున్నాడు, గొల్లపూడి మారుతీరావు గజ దొంగ అనే సినిమా తీస్తున్నాడు అని చెప్పేసి నేను చాలా డిప్రెస్ అయ్యా. అప్పుడు చాలా అసోసియేషన్ ఉంది ఇద్దరితోనూ, కనీసం చెప్పకుండా ఎందుకు తీసేశారు అని చెప్పి తర్వాత కోదండరామరెడ్డితో కూర్చున్నప్పుడు చెప్పాడు, ఈ స్టోరీ చిరంజీవికి పనికిరాదు, ఇది హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీ. మేము తర్వాత ఆలోచించుకున్నాం, ముందు చెప్పకపోవడం తప్పే, కానీ తర్వాత ఆలోచించుకుంటే వర్కౌట్ అవుతుందనిపించింది అని చెప్పి. సరే నా రీజన్స్ నాకు నేను ముందు చెప్పొచ్చు కదా అని నేను రకరకాలు అయిపోయింది. ఇదే గదిలో, ఇది నా గదే, ఈ గదిలో ఇలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అశ్విని దిగాడు. ఏంటి డల్గా ఉన్నావు అన్నాడు. అంటే చెప్పాను ఇలా లాస్ట్ మినిట్లో ఫిజిల్ అవుట్ అయిపోయింది. అంటే ఏంటి స్టోరీ అన్నాడు. నేను చెప్పాను, ఒక అమ్మాయి ఉంటుంది సిబిఐ ఆఫీసరు, భారతదేశాన్ని కాపాడాలనే ఆశతో ఉన్నప్పుడు చాలా అనామకుడు లాంటి చిన్నవాడు పరిచయం అవుతాడు, నాటకాలు వేసుకునేవాడు. అప్పుడు అతని సహాయంతో విలన్స్ని పట్టుకుంటుంది. ఇంకొక అమ్మాయి ఉంటుంది, మగవాడు ముట్టుకుంటేనే 4 రకాల సబ్బులతో స్నానం చేసే అంత పవిత్రమైన, దాన్ని పవిత్రమైన అంటారు అంత ఇది, అలాంటి అమ్మాయి. ఈ అమ్మాయి సిబిఐ ఆఫీసర్ లవ్ చేస్తుందని చెప్పి హీరో అనుకుంటాడు, కానీ ఆ అమ్మాయి ఈ హీరోని లవ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడల్లా ఈ సిబిఐ ఆఫీసర్ చేసిందేమో వెన్నెల ఆడపిల్ల కొంచెం మార్చి ఇట్లా చెప్తే భలే ఉంది ఈ స్టోరీ, పద వెళ్దాం, ఇక్కడే ఉన్నాడు రాఘవేంద్రరావు అన్నపూర్ణ స్టూడియోలో అని చెప్పి రాత్రి 10ంటికి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే ఆయన 4 మాటల్లో మొత్తం వినేసి ఓకే చేసేసారు. ఆ తర్వాత మేమందరం మెడ్రాస్ వెళ్తే ఇది కథ స్టోరీ శ్రీదేవికి చెప్పాను. బాగుందండి, నా మీద లాస్ట్లో జెండా కప్పడం చాలా బాగుందండి, చచ్చిపోయిన తర్వాత అందు పెద్ద స్టోరీ కూడా ఆ జెండా కప్పడం వాడికి బాగా నచ్చింది. అప్పుడు వర్కౌట్ అయింది ఈ ఆఖరి పోరాటం, సూపర్ హిట్, పెద్ద హిట్, సూపర్ హిట్ కాదు పెద్ద హిట్.
దాంట్లో ప్రవల్లిక, ఆ అమ్మాయి పేరు నాకు బాగా గుర్తు. ప్రవల్లిక అనే పేరు తర్వాత చాలామంది అమ్మాయిలు పెట్టుకున్నారు. ప్రవల్లిక అంటే పజిల్, చాలా ఇంటెలిజెంట్ పజిల్స్ వేస్తూ ఆ అమ్మాయి తన గమ్యాన్ని సాధిస్తుంది అనమాట. సో నా పాయింట్ ఏంటంటే, డోంట్ గెట్ డిప్రెస్డ్. నీ వర్క్ ఫెయిల్ అయినప్పుడు డిప్రెస్ అవ్వద్దు. విత్తనం వేస్తే ఎప్పుడోసారి అది మొలకెత్తక మాందు. రకరకాల విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి నువ్వు వెనకాలకు వచ్చేసరికి అవన్నీ మహావృక్షాలు అయ్యి ఉంటాయి. దాన్ని సక్సెస్ అంటారు. నీ యొక్క అంతర్గత ఆనందాలని లేకపోతే నీ యొక్క సిద్ధాంతాలని సినిమా ఫీల్డ్లో కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి కంప్లీట్ అయిన తర్వాత రాఘవేంద్రరావు గారు ఇంకొక ప్రొడ్యూసర్ని పంపించారు. ఆయన కూడా చార్టెడ్ అకౌంటెంట్, పేరు నాకు గుర్తులేదు. ఆయన వచ్చి ఒక స్టోరీ చెప్పాడు. ఇది ఇంగ్లీష్ సినిమా. అది ఆ సినిమాలో ఏంటంటే సగం నీళ్ళల్లో ఉండి మనుమేకలను అదేదో అంటారు చేప, సగం చేపలో ఉన్న హీరోయిన్తో వెంకటేష్ హీరో లవ్లో పడతాడు, ఆ టైపు. నేను అన్నాను, ఇది మొన్నే కదా చేసాను. ఆవిడ పైనుంచి రావడం, జగదేక వీరుడు, మళ్ళీ నీళ్ళు ఏంటండి పైన అయిపోయింది, అది కూడా పాతాళం అని రిజెక్ట్ చేసాను. తర్వాత పెద్ద హిట్ అయింది. దాని పేరు సాహస వీరుడు సాగర కన్య, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. చూడండి, నేను చేసిన వాళ్ళు తీసేది వాళ్ళు, డైరెక్ట్ చేసేది రాఘవేంద్రరావు గారు. ఇదే స్టోరీ కొంచెం అటు ఇటు మసాలా పెట్టి చేసి ఉంటే ఇంకో సక్సెస్ వచ్చి ఉండేది, కొంచెం డబ్బులు వచ్చి ఉండేవి, కొంచెం పేరు వచ్చి ఉండేది. సో నెవర్ గో ఫర్ యువర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ వైల్ వర్కింగ్ అనే ప్రాజెక్ట్. ఒక్కోసారి మన తప్పు లేకపోయినా డైరెక్టర్స్ చేసే తప్పుల వల్ల, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మన కెరియర్ కూడా దెబ్బ తగులుతూ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నువ్వు మంచి ఇంజనీర్ అవ్వచ్చు, నీ పై బాస్ మూర్ఖుడు అవ్వచ్చు, లేకపోతే అతనికి ఓన్ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, ఏదో జరిగి ఉండొచ్చు. ఆ ప్రభావం నీ మీద పడి నువ్వు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు డిప్రెస్ అవ్వకూడదు. ఇది నా జీవితంలో ఒకసారి జరిగింది. ఒక పెద్ద డైరెక్టర్తో కలిసి సినిమా చేస్తున్నాము, పెద్ద హీరో. సగం సినిమా చేసిన తర్వాత ఆయనకి ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వచ్చి సడన్గా ఇక్కడ ప్యాకప్ చెప్పేసేసి ఇంకో దేశం వెళ్ళిపోదాం అన్నాడు. స్టోరీ ఎట్లా మార్చాలి, మొత్తం అంతా ఇండియాలో జరిగే స్టోరీ. అప్పటికప్పుడు కూర్చొని స్టోరీ మార్చి చేసాం, పెద్ద ఫ్లాప్ అయింది. డైరెక్టర్ ఇండియాలో తను ఏదో చిన్న ప్రాబ్లం వల్ల వదిలేసి వెళ్ళిపోదామని ఆ అయ్యప్ప డ్రెస్ వేసుకొని మొదలుపెట్టిన తర్వాత ఆ తాలూకు ప్రభావం అంతా మా కెరీర్ మీద పడింది. సో ఒక్కోసారి మనం చేయకుండా కూడా తప్పులు, ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ఒక్కోసారి ఓటమిలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఓటమి ఒకటి రాదండి, వరుసగా ఒక 5-6 కలిసి వస్తూ ఉంటాయి. మృగరాజు అనే సినిమా చాలా పెద్ద డైరెక్టర్, సొగసు చూడతరమా తీసిన డైరెక్టర్ గుణశేఖర్ అని చెప్పి అనుష్కతో కూడా ఇంకో సినిమా తీశాడు. అంత మంచి డైరెక్టరు సరిగ్గా హ్యాండిల్ చేయకపోయాడు మృగరాజు అనేదాన్ని. చిరంజీవి పులి అంటే భయపడటం ఏంటి, సింహం అంటే భయపడటం ఏంటి, చిరంజీవి అంటే సింహం వెనక్కి వెళ్ళిపోవాలి అనే మూడ్లో ఉన్న ఆడియన్స్కి ఈ మృగరాజు సినిమా ఎక్కలేదు. దాంతో ఆ పిక్చర్ ఫెయిల్ అయింది. అది ఫస్ట్ ఫెయిల్యూర్. దీని తర్వాత అనామిక, ముందే చెప్పినట్టు ఆ జోనర్ ఆ డైరెక్టర్కి సరిపోకపోవటం వల్ల అనామిక ఫెయిల్ అయింది. నా 3వ సినిమా శక్తి. ఆ డైరెక్టర్ నాకు ఈ సినిమా స్టోరీ చెప్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. అన్న తర్వాత చాలా రకరకాల ట్విస్టులు అంతా ఏదేదో చేసి ఆ పిక్చర్ రిలీజ్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ది. అది సరిగ్గా ఆడలేదు. వరుసగా 3 ఫెయిల్యూర్స్ రావటం, దాని ముందు నేను డైరెక్ట్ చేసిన సినిమాలు ఫెయిల్ అవ్వటం, దీంతో సినిమా ఫీల్డ్తో దాదాపు కెరియర్ ఎండ్ అయిపోయింది. ప్రొడ్యూసర్స్ రావటం మానేశారు. ఆల్వేస్ యు ఆర్ గైడెడ్ బై యువర్ సక్సెస్. సినిమా ఫీల్డ్లో, ఈ ఫీల్డ్లోనూ అంతే. అంతకుముందు 2 సినిమాలు తీశాను. డైరెక్టర్గా నేను చేసిన తప్పులు ఇది చెప్పి ముగిస్తాను. అగ్ని ప్రవేశం తీస్తున్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్. 10 హిట్ సినిమాలు ఇచ్చిన నాకు అగ్ని ప్రవేశాన్ని 2 నిమిషాల్లో తీసేస్తాను. రమ్యకృష్ణ, యమున, ఒక కొత్త తెలంగాణ కుర్రాన్ని పెట్టాను. ఆ రోజుల్లోనే హీరో తెలంగాణ భాషలో మాట్లాడతాడు, మిగతా వాళ్ళు ఇద్దరు ఆంధ్రాలో మాట్లాడతారు. పెద్ద సూపర్ ఫ్లాప్, ఓవర్ కాన్ఫిడెన్స్తో. తర్వాత పిక్చరు చిరంజీవి పాపం దయతో నాకు ఇచ్చాడు ఛాన్స్, స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. అందులో ప్రాబ్లం ఏంటంటే ఆ నిరోష హీరోయిన్, విజయశాంతి ఒక హీరోయిన్. నాకేమో ఒక అర్ధ సత్యలాగా సినిమా తీయాలని నా ఇంట్రెస్ట్. 6 పాటలు, 6 ఫైట్లు. సడన్గా సగం వచ్చేసరికి డిప్రెస్ అయిపోయాను. అసలు సాంగ్స్కి కూడా సింగపూర్ వెళ్ళినప్పుడు నేను వెళ్ళలేకపోయాను. స్లోగా ఒక వైరస్ లాగా ఈ నిరాశ, ఓటమి, డిప్రెషను ఇవన్నీ ఒక క్రియేటివ్ మ్యాన్ని తినేస్తాయి, మెదడు తినేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో స్టువర్ట్పురం పెద్ద ఫ్లాప్ అయిపోయింది. సో దీంట్లో నీతి ఏంటంటే, నీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్, నీ యొక్క మూడ్ ఇవన్నీ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండకూడదు. దీన్ని సూట్ కేస్ మెంటాలిటీ అంటారు. నీ సూట్ కేస్ ఇంట్లో పెట్టేసి ఫ్రెష్గా నవ్వుతూ వర్క్ చెయ్యి, అప్పుడే సక్సెస్ అవుతావు. ఇవి సినిమా రంగంలో నేను చేసిన తప్పులు, నేను నేర్చుకున్న పాఠాలు. థ్యాంక్ యూ.